హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్చ్ యూపీఎస్సి. ఈ వీడియోలో మనం టీఎస్పిఎస్సి కండక్ట్ చేసిన 2016లో గ్రూప్ 2 సిక్స్త్ క్వశ్చన్ ఆఫ్ పేపర్ 3ని సాల్వ్ చేస్తున్నాం. ఈ క్వశ్చన్లో ఏమంటుండో అమంగ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ విచ్ ఆర్ మెజర్స్ రిలేటివ్ పావర్టీ, అంటే ఏ మెథడ్ రిలేటివ్ పావర్టీని మెజర్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేటివ్ పావర్టీ అనే టర్మ్ని డిఫైన్ చేసుకుందాం. రిలేటివ్ పావర్టీ అంటే మనం ఇంతకుముందు క్వశ్చన్లో కూడా డిస్కస్ చేసినాం. ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, పర్సన్ ఏని పర్సన్ బితోనే కంపేర్ చేయడం. పర్సన్ ఏ యొక్క ఇన్కమ్ కానీ వెల్ఫేర్ కానీ వెల్నెస్ కానీ లేదంటే వెల్త్ కానీ పర్సన్ బితోనే కంపేర్ చేసేదాన్ని రిలేటివ్ పావర్టీ అంటారు అనమాట. ఇప్పుడు పర్సన్ ఏకి ఈయన కంటే ఎక్కువ ఉంటే ఈయన రిలేటివ్లీ పూర్ కంపేర్ టు ఏ. ఒకవేళ ఇట్లా ఉంటే ఏ ఈజ్ రిలేటివ్లీ పూర్ కంపేర్ టు బి అనమాట. సో ఇదే రిలేటివ్ పావర్టీ యొక్క డెఫినేషన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పావర్టీ లైన్, లారెన్స్ కర్వ్, ఇండిఫరెన్స్ కర్వ్, గిఫిన్ పారాడాక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దీన్ని డిఫైన్ చేసుకుందాం. దీన్ని డిఫైన్ చేసుకున్న తర్వాత క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పావర్టీ లైన్ అంటే ఏంటంటే ఒక మినిమం లెవెల్ ఆఫ్ మనకు ఇన్కమ్ రిక్వైర్మెంట్ కావాలి. మినిమం లెవెల్ ఆఫ్ రిక్వైర్మెంట్ దేనికోసము, మనం బతకడానికి, ఫుడ్ కానీ షెల్టర్ కానీ క్లోతింగ్ కానీ. ఈ మినిమం లెవెల్ ఆఫ్ ఇన్కమ్ కంటే నువ్వు తక్కువ చేస్తే నువ్వు పావర్టీలో ఉన్నట్టు అనమాట. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ ఎస్టిమేషన్. మనకు ప్రీ ఇండిపెండెన్స్లో పావర్టీ లైన్ని ఎస్టిమేట్ చేయడానికి, ఇంకా పోస్ట్ ఇండిపెండెన్స్లో కూడా మనకు కొన్ని కమిటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనమైతే జస్ట్ కమిటీస్ నేమ్స్ చూసుకుందాం. వేరే ఫర్దర్ వీడియోస్లో దీన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ప్రీ ఇండిపెండెన్స్లో మనకు దాదాబాయి నౌరోజీ 1901లో సబ్సిస్టెన్స్ బేస్డ్ పావర్టీని ఇంట్రడ్యూస్ చేసినాడు. నెక్స్ట్ నేషనల్ ప్లానింగ్ కమిటీ ఏ ఇయర్లో అంటే 1938 హైలైటెడ్ మినిమం న్యూట్రిషన్ లెవెల్. ఇంకా పోస్ట్ ఇండిపెండెన్స్ కమిటీస్ని ఎట్లా పెట్టుకోవచ్చు అంటే ఆల్టర్, ఏ ఫర్ అలా కమిటీ ఏ ఇయర్లో 1979లో. నెక్స్ట్ ఎల్ ఫర్ లకడ్వాలా కమిటీ 1993లో. నెక్స్ట్ టీ ఫర్ టెండూల్కర్ కమిటీ, అది 2009లో వచ్చింది. నెక్స్ట్ ఆర్ ఫర్ రంగరాజన్ కమిటీ 2014. ఆల్టర్ ఈ క్రోనాలజీ అయితే గుర్తుపెట్టుకోవాలి. 1979, 1993, 2009, 2014 అనమాట. కరెంట్గా మన పావర్టీ లైన్ ఎట్లా డిఫైన్ చేస్తుందంటే ఒక పర్సన్ 47 రూపీస్ అర్బన్ ఏరియా అంటే మన సిటీస్లలో, దానిలో అర్బన్ ఏరియాస్లో 47 రూపీస్ కన్నా కన్జూమ్షన్ చేస్తే, ఎక్స్పెండిచర్ చేస్తే ఆయన పావర్టీ లైన్ కంటే కొంచెం అబోవ్ ఉన్నట్టు అనమాట. 47 దాటితే బిలో పావర్టీ లైన్. రూరల్లో 32 రూపీస్ పర్ డే. ఏ కమిటీ బేసిస్ పైన అంటే రంగరాజన్ కమిటీ బేసిస్ పైన ఈ పావర్టీ లైన్ అయితే డిఫైన్ చేశారు అనమాట. ఇదేంది మినిమం, ఇంతకంటే నువ్వు తక్కువ కన్జంప్షన్ చేస్తే యు ఆర్ పూర్. నెక్స్ట్ ఇంతే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం డిఫైన్ చేద్దామంటే ఇండిఫరెన్స్ కర్వ్ అంటే ఏంటంటే ఒక గ్రాఫ్ అనమాట. ఏ గ్రాఫ్ అంటే 2 కమోడిటీస్ యొక్క గ్రాఫ్. దానిలో ఏం చూపిస్తుంది, ఒక పర్సన్ 2 కమోడిటీస్ కన్జూమ్షన్ చేసేటప్పుడు ఆపర్చునిటీస్ ఉంటాయి కదా, ఎంత కన్జ్యూమ్ చేయొచ్చు, నీకు దొరికే చాయిసెస్, దాన్ని ఇండిఫరెన్స్ కర్వ్ అంటారు అనమాట. ఏది చూస్ చేసుకోవాలన్నట్టు. ఓకే, నెక్స్ట్ మనకు గిఫిన్ పారాడాక్స్ అంటే మామూలుగా జనరల్గా ఎకనామిక్ థియరీ ఆర్ జనరల్ ఎకనామిక్లో ఎట్లా నడుస్తుంది. ఇప్పుడు ఏదన్నా గూడ్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే దాని డిమాండ్ తగ్గుతుంది. అంటే సపోజ్ ఇప్పుడు ఏదన్నా ఆలుగడ్డ ఉందనుకోండి, పొటాటో మనకు కేజీ 10 రూపీస్ దొరుకుతుండే. అయితే మనకు ఏమంటారు, ఇన్ఫ్లేషన్ వచ్చి కేజీ 200 అయింది. అప్పుడు మనం ఏం చేస్తాము, మనం ఆలుగడ్డ నుంచి వేరే వెజిటేబుల్కి షిఫ్ట్ అయిపోతాం, వేరే
ఏదైతే మనకు ఆల్టర్నేటివ్ దొరుకుతుందో లైక్ బెండకాయ కానీ వంకాయ కానీ, సో అట్లా అన్నమాట. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అయితే జనరల్గా ఎకనామిక్స్లో అంటే జనరల్ థియరీ ఎకనామిక్ థియరీ ఏంటంటే ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ తక్కువ అవుతుంది. కాకపోతే ఈ గిఫిన్ గూడ్స్లో ఏంటంటే ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. అంటే గిఫిన్ గూడ్స్ ఆర్ లగ్జరీ గూడ్స్ కూడా అనొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐఫోన్స్ ఉన్నాయి కదా, ఐఫోన్స్ యొక్క ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అంటే చాలా ప్రైస్ ఉంటుంది కదా, అయినా కూడా పీపుల్ వాళ్ళు ఏమన్నా అంటే దాన్ని ప్రైస్ ఇంక్రీజ్ అయిందని చెప్పి డిమాండ్ అయితే తక్కువ అవుతలేదు కదా, ఇంకా డిమాండ్ అనేది పెరుగుతుంది కదా. సో ఇట్లాంటి అంటే ఆల్టర్నేటివ్ టు ఎకనామిక్ థియరీ అంటే దానికి అగెనెస్ట్గా పోతుంది కదా, దాన్ని గిఫిన్ గూడ్స్ అని అంటారు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ లారెన్స్ కర్వ్. లారెన్స్ కర్వ్ అనేది ఒక గ్రాఫ్ అనమాట. ఈ గ్రాఫ్ ఏంది, ఈ గ్రాఫ్ ఏం డిఫైన్ చేస్తుంది అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఆర్ ఇన్కమ్ ఆఫ్ ఎ ప్లేస్ ఆర్ హౌస్ హోల్డ్స్. అంటే దీనిలో మనకేం తెలుస్తుంది అంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఒక్కొక్క పర్సన్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఎంతమంది ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు, లేదంటే ఎంతమంది ఇన్ఈక్వల్ ఉన్నారు. దీనిలో ఇంకోటి ఏంది, మనకి జినీ కోఎఫిషియంట్ కూడా ఉంటుంది అనమాట. జినీ కోఎఫిషియంట్ ఏంది, ఇట్ మెజర్స్ ద ఇన్ఈక్వాలిటీ. ఇప్పుడు 0 ఉంది అనుకోండి, జినీ కోఎఫిషియంట్ మనకు లారెన్స్ కర్వ్లో 0 ఉంది. 0 ఉంటే మనకు ఈక్వాలిటీ అనేది పర్ఫెక్ట్ ఈక్వాలిటీ అనమాట. ఒకవేళ 1 వచ్చింది అనుకోండి, పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ. అంటే ఇప్పుడు మనకు లారెన్స్ కర్వ్ ఉంది, లారెన్స్ కర్వ్లో ఈ లైన్ స్ట్రెయిట్ ఉంటే ఇది పర్ఫెక్ట్ ఈక్వాలిటీ అనమాట. ఇప్పుడు ఇది ఎంత ఇట్లా స్టీప్గా వండుకుంటూ పోతే అంత ఇన్ఈక్వాలిటీ ఉన్నట్టు ఇట్లా. సో మనం దీనికి దగ్గర పోతుంటే ఇన్ఈక్వాలిటీ అనేది తగ్గుతుంది. సో బేసికల్గా లారెన్స్ కర్వ్ అంటే ఏంది, డిస్ట్రిబ్యూషన్. ఇది ఒక గ్రాఫ్ ఏం చూపిస్తుంది మనకంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ని చూపిస్తుంది లారెన్స్ కర్వ్. దానిలో జినీ కోఎఫిషియంట్ కూడా అనేది ఒకటి పారామీటర్ ఉంటుంది. అదేం చేస్తుంది, ఇన్ఈక్వాలిటీని మెజర్ చేస్తుంది. దానిలో అంటే ఏ పారామీటర్ అంటే దానిలో ఏమేమి ఉంటుంది, ఒకటి 0 ఉంటుంది టర్మ్, ఇంకోటి నెక్స్ట్ 1 ఉంటుంది. ఈ 0 అనేది ఏం చేస్తుంది అంటే పర్ఫెక్ట్ 0 అనేది ఎప్పుడైనా వస్తే అది పర్ఫెక్ట్ ఈక్వల్ అనమాట, పర్ఫెక్ట్ ఈక్వాలిటీ ఉన్నట్టు. ఒకవేళ 1 ఉంటే పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ. సో 0కి మధ్యలో అంటే మనకి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అనమాట, అంటే పర్ఫెక్ట్ ఈక్వాలిటీ అనేది ఉంటుంది. సో దీన్ని మనం అంటే ఇప్పుడు ఇన్ఈక్వాలిటీ అంటే ఏంది, ఒక పర్సన్ని ఇంకో పర్సన్ని కంపేర్ చేస్తేనే కదా ఇన్ఈక్వాలిటీ అనేది డిఫైన్ అయ్యేది. సో ఇప్పుడు మనకి ఏమంటుండో, అమాంగ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ విచ్ వన్ ఆఫ్ మెజర్స్ రిలేటివ్ పావర్టీ అంటే ఒక పర్సన్ని ఇంకో పర్సన్తో కంపేర్ చేయడం. సో దీనిలో మనకు రిలేటివ్ పావర్టీని కంపేర్ చేసేది ఏది కనిపిస్తుంది, సో ఇది లారెన్స్ కర్వ్. ఎందుకంటే మనకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఆర్ ఇన్కమ్, ఒక్కొక్క పర్సన్ దగ్గర ఎంతెంత ఇన్కమ్ ఉంది అనేది కంపేర్ చేస్తున్నాం కదా, దాని గురించి ఆన్సర్ ఈజ్ 2 అనమాట. సో ఇంకోటి ఏంటంటే నేను అనేది ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం 6th క్వశ్చన్ దగ్గర ఉన్నాం. నేను ఇంతకుముందు 5 క్వశ్చన్స్ ఆల్రెడీ చేసినాను, ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేసిన. సో ఇఫ్ యూ వాంట్ ఆ ప్లేలిస్ట్ కూడా చెక్ చేయండి. ఓకే, దట్స్ ఆల్. బాయ్.